అందరికీ మరణాతండి. మహాపరిశుద్ధులకు ప్రభు కృప మనందరికీ తోడే నడిపించుగాక. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడుకు ప్రభువారు చెప్తున్న మాటలను మనము మనస్పూర్వకంగా ధ్యానం చేసుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును మనం చూసినట్లయితే, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని ఇక్కడ ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు గారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, వారు ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వారు ఇచ్చినటువంటి సందేశాలు అనేక ఆత్మలను రక్షణ మార్గంలోకి నడిపించి ఉన్నవి. ప్రియమైన స్నేహితులారా, వారు చెబుతున్నటువంటి మాట మనందరి కొరకు చెప్పినటువంటి మాట. అనగా మనము శారీరకంగా ఏదో ఒక రోగాన్ని కలిగి ఉన్నవారమై ఉన్నాము. ఏదో ఒక జబ్బు మన శరీరంలో ప్రవేశించి మనలను కృంగదీస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, కొందరు ఆరోగ్యంగానే ఉన్నారు, సంతోషం, వారెంతో ధన్యులని నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మరి కొందరైతే గనక బలహీనలై ఉన్నారు. వారి నిమిత్తం అంటున్నారు, మీరు స్వస్థత పొందినట్లు మరి ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడన్నారు. ప్రియులారా, మనము మన పొరుగువారు బాగుండాలని ప్రార్థన చేస్తే, మంచి మనసు ఉంటేనే ఈ ప్రార్థన చేయగలుగుతాం. మంచి మనసు లేకపోతే బాగుండాలని ఎలా ప్రార్థన చేయగలుగుతారు? ప్రియమైన స్నేహితులారా, అందుకే పొరుగువారు సోదరులను భావించి మంచి మనసుతో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ వారి క్షేమం కోసం, వారి బాగు కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీ బాగును దేవుడు చూస్తాడు. నీ బాగును దేవుడు చూస్తాడు, నిన్ను దేవుడు చూస్తాడు, నీ క్షేమాన్ని దేవుడు చూస్తాడు. ఎందుకంటే నీవు పొరుగు వారి మీద చూపించే ప్రేమ తిరిగి దేవుడు నీ మీద చూపించువారై ఉన్నారు. ప్రియులారా, ఏ విత్తనాలైతే చల్లుతామో అదే పంటను మనం తిరిగి కోసుకుంటూ ఉంటాము. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క మరి సత్యాన్ని మనము గ్రహించి ఈ యొక్క దేవుని మాటలను మనము ఆచరణలో పెట్టినట్లయితే కనుక దాని ఫలమును పొందుతాము, దాని పంటను కోసుకుని తింటాము. ప్రియమైన స్నేహితులారా, ఇవి అనుభవంలోనికి వస్తాయి. గనుక ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభువారు సెలవిచ్చినటువంటి ఈ చక్కని మాటలు మన హృదయాన్ని హత్తి ఉండి మన ప్రార్థన వలన, మన క్రియల వలన ఇతరులు కూడా మరి ఎంతో ప్రేమతో మరి మన కొరకు ప్రార్థించేటటువంటి స్థితిని కలిగి ఉంటారు. ప్రియులారా, మనం ప్రార్థిద్దాం. అనేకులు స్వస్థత కొరకు, అనేకులు బాగు కొరకు, మేలు కొరకు, రక్షణ కొరకు, అట్లు మన కొరకు ఎందరో ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, మంచి మనసు ఉన్నటువంటి సహోదరులు, వారిని ఏమంటారంటే నీతిమంతులు అంటారు. కనుక ఈ నీతి, ఇతరుల మేలుకోరే నీతి, ఇతరులను బాగు చేయాలనేటటువంటి తలంపు మరి ఒక నీతిగా నీవు కలిగి ఉన్నట్లయితే కనుక నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదే అన్నారు. కనుక ప్రియులారా, ఇట్టి బలమైన విజ్ఞాపనలే మనకు, మన బిడ్డలకు, మరి మన సంఘాలకు తోడుగా ఉంటాయి. ప్రియ స్నేహితులారా, మన మట్టి నీతిమంతుల వరుసలో బలమైనటువంటి దేవుని వాక్శక్తిని అనుభవిస్తూ అనేకుల మేలు కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి కృప సర్వాధికారి యోగు ప్రభు మనకును మన తోటి సహమానవులకు ప్రసాదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన యేసుక్రీస్తు ప్రభా స్తోత్రాలు. కోరవు నీకు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చేదను, ధారాళముగా నీకు ఇచ్చుటకు నా ధననిధి వస్తువులు ఎన్నో కలవని సెలవిచ్చారు. ప్రభువా, మేము కోరగానే నీవు ఇస్తానని సెలవిస్తున్నావు. స్తోత్రాలు. పరమవైద్యుడువైన నీవు నా ప్రభువా, నీ యొద్దకు వచ్చి నా ప్రభా చేతులు జోడించి నిన్ను వేడుకోగానే వెంటనే ప్రభా వేడుకొనక ముందే ప్రార్థన వినే దేవుడవు నీవు. స్తోత్రాలు. గనుక వెనువెంటనే ఫలితాన్ని ఇచ్చి వారిని ఆనందభరితులుగా చేసే మహాపరిశుద్ధుడు గనుక తండ్రి, నిన్ను ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దు ఉండదని సెలవిచ్చావు. అట్టి దీవెనతో ప్రతి మానవుని ఆశీర్వదించుమని, మమ్మును మా తోటి వారిని నిండుగా బలపరచుమని, స్వస్థపరచుమని, మేలుతో తృప్తిపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.